హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ మావోయిస్ట్ లీడర్ హిడ్మా కోసం కేంద్ర బలగాలు ఎంతో అతన్ని పట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. సార్ దాదాపు 125 ట్రైబల్ గ్రామాల్లో కూడా వీళ్ళు పాగా పెట్టేశారు. ₹1 భరణాన్ని కూడా ప్రకటించేశారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ మావోయిస్ట్ ఎన్కౌంటర్ జరిగి 30 మంది వరకు చనిపోయారని కూడా చెప్తున్నారు. అయితే ఎవరి హిడ్మా అని ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. మరి దానికి సంబంధించిన వివరాలు ఏమున్నాయి సార్? ఇవాళ దేశవ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి ఒక పేరు వినిపిస్తుంది. అది హిడ్మా హిడ్మా హిడ్మా. ఎవరు ఈ హిడ్మా? మావోయిస్ట్ హిడ్మా అని మొత్తం నేషనల్ ఛానల్స్ అంతా కూడా ఇతని గురించి మాట్లాడుతున్నాయి. దాదాపు ఇప్పుడు కేంద్ర బలగాలు 125 గ్రామాల్లో, బస్తర్ డివిజన్లో 125 గ్రామాల్లో ఇతని కోసం జల్లెడ పడుతుంది. ఎందుకంటే ఈ 125 గ్రామాల్లో ఎక్కడో ఒక చోట హిడ్మా దాక్కొని ఉన్నాడు అని చెప్పి వాళ్ళు ట్రై చేస్తున్నారు. అసలు హిడ్మా ఎవరు? ఈ స్థాయికి మావోయిస్టు నాయకుడిగా ఎలా ఎదిగాడు? అతను ఒక మామూలు ట్రైబల్గా ఉండి ఈ స్థాయికి ఎలా ఎదిగాడు? అతన్ని ఎందుకు ఇంత ఇంపార్టెంట్గా వీళ్ళు ఫీల్ అవుతున్నారు? అతని మీద ఎందుకు ₹1 ప్రకటించారు? తలకి ₹1 అనేది మనం చూద్దాం. హిడ్మా అతని పూర్తి పేరు మాధ్వి హిడ్మా. పూర్తి పేరు మాధ్వి హిడ్మా. ఇతను 1981లో పూర్వాతి అనే ఒక విలేజ్ సుక్మా జిల్లాలో బస్తర్ సౌత్ డివిజన్లో పుట్టాడనమాట. ఇతను మురియా అనే ఒక ట్రైబల్ కమ్యూనిటీకి చెందినవాడు, ఆ తెగకు చెందినవాడు. ఇతను 10వ క్లాస్ చదువుతున్నప్పుడే మావోయిస్టులతో పరిచయాలు వచ్చాయి. 10 కంప్లీట్ అవగానే ఇతను దాదాపు 17 ఏళ్ల వయసులో 90s తర్వాత, అంటే 95, 96 ప్రాంతంలో ఇతను పార్టీలో చేరాడు, నక్సలైట్లో. అప్పటికి కూడా చిన్నప్పుడు అంటే బాలల సంఘాలు కూడా మావోయిస్టులు పెడతారనమాట. చిన్నపిల్లల సంఘాలు కూడా పెట్టి వాళ్ళని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అంటే క్యాచ్ దమ్ యంగ్ అనే కాన్సెప్ట్ ఉంది. చిన్నప్పుడే పట్టుకుంటే వాళ్ళని ఈజీగా పట్టుకోవచ్చు అని. సో అందుకని మావోయిస్టులు ఏం చేస్తారంటే, ఈ వెల్ఫేర్ హాస్టల్స్ ఉంటాయి కదా, ఈ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్లో పరిస్థితులు మామూలుగా అక్కడ బాగుండవు. మంచి ఫుడ్ ఉండదు, వసతులు సరిగా ఉండవు. కాబట్టి వీళ్ళు వెళ్ళి ఆ వార్డర్ని బెదిరించి వీళ్ళకి మంచి ఫుడ్ అవి పెట్టించడం ద్వారా వీళ్ళ అభిమానాన్ని చూరగొంటారు. అంటే అన్నలు వస్తే మనకు మంచి జరుగుతుంది అన్న అభిప్రాయం చేస్తారు. దాని తర్వాత వీళ్ళకి మెల్లమెల్లగా పుస్తకాలు ఇచ్చి, కథలు ఇచ్చి, నవల్స్ ఇచ్చి, పాటలు పాడి వీళ్ళని మెల్లమెల్లగా వీళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకొని వీళ్ళల్లో కొంతమందిని దళాల చుట్టూ తిప్పడం, కొన్ని కొరియర్ పనులకు వాడుకోవడం, ఇలాంటివి కూడా మావోయిస్టులు చేస్తూ వస్తారు. అలాగే హిడ్మా కూడా ఎర్లీ డేస్ నుంచే మావోయిస్టులతో మమేకం అయ్యి ఫుల్ టైం వచ్చాడు. దాని తర్వాత ఏంటంటే, హిడ్మాలో ఉండే లక్షణాలు ఏంటంటే, తను వెరీ షార్ప్గా, చురుకైన వాడు, యాక్టివ్, మిలిటెంటు, బట్ సాఫ్ట్గా మాట్లాడేది మాత్రం మెత్తగా మాట్లాడతాడు. కానీ రూత్లెస్గా, అంటే వ్యూహాలు వేయడంలో దిట్ట. అలాగే టెక్నాలజీని కూడా త్వరగా నేర్చుకున్నాడు. ఇతను 10th క్లాస్ వరకు చదువు ఉండడం వల్ల మిగతా ట్రైబల్ పీపుల్ కంటే తన టెక్నాలజీని, అంటే మందుపాత్రలు ఎలా పెట్టాలి, క్లేమోర్ మైన్స్ ఎలా పెట్టాలి, సబటేజింగ్, ఒక దాన్ని ధ్వంసం చేయాలంటే ఎలా ప్లాన్ చేయాలి, ఒకరిని చంపాలంటే ఎలాంటి యాక్షన్స్ను రూపొందించాలి, రెక్కి ఎలా చేయాలి, చంపిన తర్వాత రిట్రీట్మెంట్ ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ అతను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు, ప్రాక్టీస్లో పెట్టాడు. మామూలుగానే ట్రైబల్స్ లైఫే చాలా హార్డ్గా ఉంటుంది. వాళ్ళకి అడవిలోనే జీవితం, అడవే వాళ్ళ తల్లి. అడవిలో తెలియని ప్లేస్ అంటూ ఉండదు వాళ్ళకి. అంటే టెర్రైన్ అంటారు. టెర్రైన్ మీద పట్టు అనేది తనకి అదనపు అడ్వాంటేజ్. మామూలుగా అయితే మావోయిస్ట్ మూవ్మెంట్ని లీడ్ చేసేది ఆంధ్ర, తెలంగాణ నుంచి వెళ్ళిన నాయకులు ప్రధానంగా. ట్రైబల్ లీడర్స్ నుంచి ఈ స్థాయికి ఎదిగిన వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. ఇతను ఒక ట్రైబల్గా ఉండి ఈ స్థాయికి ఎదిగాడు. అంటే సెంట్రల్ కమిటీలో మొత్తంగా దాదాపు 21 మంది ఉంటే అందులో ఇతను ఉన్నాడు. అట్లాగే సెంట్రల్ మిలిటరీ కమిషన్ అని మావోయిస్టులకి మిలిటరీ కార్యక్రమాలని డిజైన్ చేసి, మిలిటరీ పరంగా ట్రైనింగ్ ఇచ్చి, ఆయుధాల కొనుగోలు, ఇవన్నీ కూడా మిలిటరీ కమిషన్ అని ఒకటి ఉంటుంది అనమాట. దీని సెంట్రల్ మిలిటరీ కమిషన్కి ఇతను ఇన్ఛార్జ్ స్థాయికి కూడా వెళ్ళగలిగాడు. సో అంటే ఇతను ఇటు మిలిటరీ పరంగా కానీ, లీడర్షిప్ పరంగా కానీ, ట్రైబల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే నాయకుడిగా కానీ హిడ్మా ఎదిగాడు. ఇతనికి హిడ్మాలు, సంతోష్ అనే వేరే మారుపేర్లు కూడా ఉన్నాయి. సో ఇతను యాక్షన్లో ఇప్పటి వరకు 27 యాక్షన్లు అంటే అటాక్, 27 సార్లు పోలీసుల మీద, ఈ బలగాల మీద, సిఆర్పిఎఫ్ కావచ్చు, పారామిలిటరీ బలగాల మీద 27 సార్లు అటాక్ చేశాడు. పెద్ద పెద్ద ఆపరేషన్ డీల్ చేయడంలో ఇతను పులి అనమాట. అంటే మనకి పిఎల్జిటి అని ఉంటుంది. మావోయిస్టులు ఎలా ఉంటుందా వాళ్ళ నిర్మాణం అంటే, మామూలుగా దళం అని ఉంటుంది, స్క్వాడ్ అంటారు దీన్ని, ఆర్మ్డ్ స్క్వాడ్. ఒక స్క్వాడ్ 9 నుంచి 15 మంది వరకు స్క్వాడ్ ఉంటారు. స్క్వాడ్ తర్వాత ప్లాటూన్స్ ఉంటారు, ప్లాటూన్స్ తర్వాత బెటాలియన్స్ ఉంటారు. అలాగా బెటాలియన్ ఇక్కడ మనకి
ఈ బస్తర్లో ఉండే బెటాలియన్ నెంబర్ 1 అన్నమాట. బెటాలియన్ పేరు బెటాలియన్ నెంబర్ 1. దాంట్లో 250 నుంచి 350 మంది వరకు ఉంటారు. దానికి ఇతను కమాండర్గా ముందు మొదలుపెట్టాడు జీవితాన్ని. ఈ బెటాలియనే ఎక్కువగా అటాక్స్ చేసింది. బస్తర్లో ఈ బెటాలియన్ నెంబర్ 1 చాలా పెద్ద పెద్ద యాక్షన్లు చేయగలిగారు. అంటే వీళ్ళు 300 మందిని 400 మందిని ఆర్గనైజ్ చేసి తీసుకెళ్ళి పోలీసుల మీద కావచ్చు, వీళ్ళు ఎవరి మీద దాడి చేయాలనుకుంటే వాళ్ళ మీద దాడులు చేసిన పెద్ద సంఘటనలన్నీ వీళ్ళే చేశారు. హెడ్మా నాయకత్వంలోనే చేశారు. ఇప్పటి వరకు మనం తీసుకుంటే 3 అతిపెద్దవి చెబుతారు ఇతని గురించి. ఒకటి 2010లో దంతెవాడలో సిఆర్పిఎఫ్ బలగాల మీద ఇతను అటాక్ చేసి 76 మంది సిఆర్పిఎఫ్ని చంపేశాడు. పోలీసుల్ని, ఆ మిలిటరీ పారామిలిటరీ వాళ్ళని 76 మందిని చంపాడు. రెండవది 2013లో జిరామ్ ఘాటి అంటారు. జిరామ్ ఘాటి అంటే దర్బా వ్యాలీ అంటారు. దర్బా లోయలో జిరామ్ ఘాటి అనే ప్లేస్ దగ్గర కాంగ్రెస్ నాయకుల్ని వెళ్తున్న క్యారవాన్ని అటాక్ చేశారు. అందులో 27 మంది చనిపోయారు. అప్పటి మంత్రి కర్మ అంటారు ఆయన్ని, మహేంద్ర కర్మ, ఆయన చనిపోయాడు. తర్వాత పటేల్ అనే ఒక నందకిషోర్ పటేల్ కాంగ్రెస్ నాయకుడు చనిపోయాడు. విద్యా శుక్లా చనిపోయారు. అంటే స్టేట్ లెవెల్ కాంగ్రెస్ నాయకులు అనేక మంది చనిపోయారు. దాంట్లో ఇంక్లూడింగ్ మినిస్టర్ స్థాయి చనిపోవడం అనేది అప్పుడు ఫస్ట్ టైం అనమాట. 27 మంది చనిపోయారు. దాన్ని కూడా హిడ్మాని ఈ ఆపరేషన్ అంతా కూడా చేశాడు. అట్లాగే 2021లో బీజాపూర్లో ఒక యాంబుష్ అంటే మన ఎనిమి వస్తున్నప్పుడు మనం దాక్కుని సడన్గా అటాక్ చేయడం, దాన్ని మిలిటరీ యాంబుష్ అంటారు. ఈ యాంబుష్ని ఈయన హిడ్మా సక్సెస్ఫుల్గా చేశాడు. అప్పుడు 22 మంది సెక్యూరిటీ పర్సనల్, అంటే కేంద్ర బలగాల 22 మందిని ఇతను చంపగలిగాడు. అంటే ఇతను వ్యూహాలు రచించడం, వాటిని ఎగ్జిక్యూట్ చేయడంలో చాలా టాప్ అనమాట. అందువల్ల వివిధ రాష్ట్రాల్లో ఇతనికి ఒక రాష్ట్రంలో 20 లక్షలు 10 లక్షలు అలాగ అన్నీ కలుపుకుంటే దాదాపు ₹1 కోటి వరకు ఇతన్ని పట్టించిన వాళ్ళకి కానీ చంపిన వాళ్ళకి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించారనమాట. సో అందువల్ల ఇతన్ని పట్టుకోవడం కూడా కష్టం. ఎందుకంటే ఇతను ట్రైబల్, ఇతను మొత్తం అడవుల్లోనే ఇతని జీవితం, అడవుల్లో ట్రైబల్స్ లైఫ్ అంతా తెలిసి తనకి ఎక్కడెక్కడ ఏ పల్లెలు ఉంటాయి, ఏ ఏరియాలో నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎక్కడ వాటర్ సోర్స్ ఉంటాయి, ఎక్కడ థిక్ ఫారెస్ట్ ఉంటుంది, ఎక్కడ దారులు ఉంటాయి, ఇవన్నీ అతనికి బాగా కొట్టిన పిండి. అందువల్ల ఈ పారామిలిటరీ వాళ్ళు బయట నుంచి ఇక్కడ నుంచో మన బయట ప్రాంతాల నుంచి వెళ్ళి ఉంటారు కాబట్టి వీళ్ళకి అడవి మీద అంత పట్టలేదు. అప్పటికి కూడా డిఆర్ఎఫ్ అంటారు, అంటే ఈ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డులో ఎక్కువ మందిని ట్రైబల్స్ని తీసుకుంటుంది గవర్నమెంట్ కూడా. కానీ వీళ్ళందరూ జీతానికి పనిచేసేవాళ్ళు, చావడానికి పనిచేయడం అనేది వీళ్ళు చేయలేరు. కానీ మావోయిస్టులు చావడానికి సిద్ధమంటారు. ఆ తేడా ఉంటుంది మనకి. వీడు జీతానికి పనిచేసేవాడు బతకడానికి ట్రై చేస్తాడు తప్ప చావడానికి ట్రై చేయడు. వాళ్ళు ఏంటంటే చావడానికి ముందు రెడీగా ఉంటారు. కాబట్టి వీళ్ళని ఎదుర్కోవడం అంత కష్టంగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నిన్న బీజాపూర్, కంకేర్లో 2 ఎన్కౌంటర్ జరిగాయి. బస్తర్ డివిజన్లో బీజాపూర్లో 26 మంది చనిపోయారు, కంకేర్లో 4 చనిపోయారు, మొత్తంగా 30 మంది చనిపోయారు. ఇప్పుడు 125 గ్రామాల రేడియస్లో ఆపరేషన్ హిడ్మా అనేది పెట్టుకొని హిడ్మాని వేటాడి చంపడానికి ఈ బలగాలన్నీ, కోబ్రా కావచ్చు, తర్వాత డిఆర్ఎఫ్ కావచ్చు, లేకపోతే సిఆర్పిఎఫ్ కావచ్చు, దాదాపు 2000 నుంచి 3000 మంది పారామిలిటరీ బలగాలు హిడ్మా కోసం ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద 120 విలేజెస్ జల్లెడు పడుతున్నాయి. మరి హిడ్మా ఈసారి ఏమైనా దొరుకుతాడా లేదా అనేది చూడాలి. ఎందుకంటే గతంలో కూడా 2-3 సార్లు హిడ్మా చనిపోయాడని వార్తలు వచ్చాయి, కానీ మళ్ళీ బతుకున్నాడని వచ్చాయి. అందువల్ల పోలీసులు షాక్ అయ్యారు. చాలాసార్లు 2 సార్లు వరకు హిడ్మాని చంపామనుకున్నారు, కానీ హిడ్మా చావలేదని తెలిసింది. సో ఇతనికి దాదాపు ఇప్పటికి 44 ఏళ్ళ వయసు. సో ఇంకా కూడా ఆయన యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. ఈ సెంట్రల్ కమిటీలో కూడా ఇతను యంగెస్ట్ అనమాట. మిగతా వాళ్ళకి అందరికి 50+ ఉంటే